ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కేసు పురాపరాలు పరిశీలించి ఈ నేరస్తుడికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను మిలాద్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎస్ ప్రొసీడ్. నా క్లయింట్ శివదేవ్ని పదే పదే ముద్దాయని సంబోధించడం ఖండిస్తున్నాను. ఎందుకంటే నా క్లయింట్ శివదేవ్ అమాయకుడు. తన మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని చెప్పి డాక్టర్ రాతపూర్వక సర్టిఫికేట్ సమర్పించాం. అలాగే మరణించిన నారాయణమ్మకు నా క్లయింట్ శివదేవ్కి ఎలాంటి శత్రుత్వము లేదని, కాబట్టి ఆమెను చంపే అవసరం కూడా నా క్లయింట్కి లేదని కోర్టు వారికి తెలియజేస్తున్నా. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. చనిపోయిన నారాయణమ్మకి ఈ శివదేవికి శత్రుత్వం ఉందనడానికి నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది యువర్ ఆనర్. సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. అగ్నిదేవ్, అగ్నిదేవ్, అగ్నిదేవ్. జడ్జి గారు అన్ని అబద్ధాలు చెప్తాడు. అగ్నిదేవ్ గారు, మీరు శివదేవ్ గారు బంధువులు కదూ? అవును సార్, ఆయన మా పెద్దమ్మ కొడుకు. ఆ మర్డర్కి కారణాలేంటో మీకేమన్నా తెలుసా? తెలుసు యువర్ ఆనర్. అయితే ఆ వివరాలు కోర్టు వారికి తెలియచేయండి. నమస్కారం సార్. శివదేవయ్య గారి కూతురు పసి వయసులోనే ఆయనకి దూరం అయిపోయింది సార్. ఆమె కోసం 25 ఏళ్లుగా ఆయన వెతుకుతూనే ఉన్నాడు. సడన్గా ఒకరోజు నారాయణమ్మ మా ఇంటికొచ్చి, శివదేవయ్య గారి కూతురు పసి వయసులోనే నాకు దొరికింది, ఆమెను నేనే పెంచాను అని చెప్పి ఒక నకిలీ అమ్మాయిని తీసుకొచ్చి ఆమెనే శివదేవయ్య కూతురు అని నమ్మించింది. కొన్నాళ్లకి శివదేవయ్యకి ఆ వచ్చిన అమ్మాయి తన సొంత కూతురు కాదని తెలుసుకొని తనని నారాయణమ్మ మోసం చేసింది అన్న కారణంతో ఆమెని కాల్చి చంపాడు యువర్ ఆనర్. అంత అబద్ధం. అంత అబద్ధం. ఆ, ఆయన అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం అబద్ధం చెప్తున్నాడు. ఆధార్ ఆధార్ ఆధార్. మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం జడ్జి గారు. ఆయన చెప్పిందంతా నిజమే. శివదేవయ్య గారి కూతురుగా నారాయణమ్మ నకిలీ అమ్మాయిని తీసుకొచ్చిందని చెప్పారు. ఆ, ఆ నకిలీ అమ్మాయి ఎవరో కాదు, స్వయాన అగ్నిదేవ్ కూతురు మయూకనే. అంతా అబద్ధం. ఈ పున్నమి చెప్పిందంతా అబద్ధం యువర్ ఆనర్. ఆధార్ ఆధార్ ఆధార్. ఈ పున్నమి చెప్పిన దానికి ఏ సాక్ష్యాలు లేవు యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అగ్నిదేవ్ గారి కూతురు మయూకని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మయూకా, మయూకా, మయూకా. నారాయణమ్మ మర్డర్ జరిగిన రోజున నువ్వు కూడా మీ నాన్నతో పాటు వెళ్ళావు కదా? అవును, వెళ్ళాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నారాయణమ్మ నువ్వు తరచుగా గొడవ పడుతూ ఉండేవాళ్ళని, ఒకసారి నువ్వు నారాయణమ్మని అవమానించావని మా దగ్గర సాక్ష్యం ఉంది. దానికి నీ సమాధానం? లేదు, నారాయణమ్మతో నాకు ఎలాంటి గొడవ లేదు. నేనెప్పుడు తన్ని అవమానించలేదు. లేదు, శివదేవయ్య గారి నకిలీ కూతురుగా నిన్ను తీసుకొచ్చే దగ్గర నుండి
నీకు నారాయణమ్మకి ఎన్నోసార్లు గొడవ జరిగింది. నువ్వు నకిలీ అమ్మాయివని, శివదేవయ్యకు కూతురు కాదు అని నారాయణమ్మ నిజం చెప్పేస్తాను అంది. దాంతో నీ కోపం వచ్చింది. నిజం బయటపడితే శివదేవయ్య నిన్ను పోలీసులకు పట్టిస్తాడన్న భయంతో ఆమె నువ్వు చంపేశావు. లేదు, ఆమె నేను చంపలేదు. ఆమె నువ్వే చంపావు. నేను చంపలేదు. ఎస్, ముమ్మాటికి ఈ మయూకానే నారాయణమ్మని చంపింది యువర్ ఆనర్. అందుకోసం ఈమె గన్ను కూడా కొనుగోలు చేసింది. లేదు, నేను ఏ గన్ను కొనలేదు. ఎస్, నువ్వే కొన్నావు. ఆ గన్ కొన్నది నేను కాదు, మా నాన్న. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అగ్నిదేవ్ గారు, మీరు ఇల్లీగల్గా గన్ కొన్నారని మీ అమ్మాయి స్వయంగా కోర్టు వారి ముందు అంగీకరించింది. దానికి మీ సమాధానం? అంటే అది తను ఒక అబ్బాయిని లవ్ చేసింది సార్. తనేమో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. దాంతో నా కూతురు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. దానివల్ల ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలీదు. ఒక్కొక్కసారి ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటుంది. దాని మాటలేం పట్టించుకోకండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే మీ అమ్మాయికి మతి స్థిమితం సరిగ్గా లేదంటారు? అవును సార్. యువర్ ఆనర్, తన కూతురికి మతి స్థిమితం సరిగ్గా లేదని అగ్నిదేవే స్వయంగా ఒప్పుకున్నారు. ఒక మతి స్థిమితం లేని వారి సాక్ష్యం చెల్లదు కాబట్టి ఆమె అబద్ధం చెప్పిందని కోర్టు వారిని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మిస్టర్ అగ్నిదేవ్ గారు, ఫైనల్గా ఆ గన్ మీరు కొనలేదు అంటారు? అవును, కొనలేదు. మేహూ బిహారీ గన్ డీలర్. నేను బడా ప్రాబ్లంలో ఉన్నాను. అంకో పోలీస్ పక్కట్ గయా. నువ్వు మాకు షెల్టర్ ఇవ్వాలి. లేదు అంటే మీతో సహా నా దగ్గర గన్ కొన్న అందరి లిస్ట్ మే పోలీస్కో దేదుంగా. పోలీసా? వద్దు, నేను మీకు షెల్టర్ ఇస్తాను. ఆడియో విన్నారు కదా యువర్ ఆనర్. యువర్ ఆనర్, వీళ్ళకి ఇల్లీగల్ గన్లమ్మే వ్యక్తికి కాంటాక్ట్స్ ఉన్నాయని తెలిసి నేను నా భార్య వాళ్ళని ట్రాప్ చేశాం. తండ్రి కూతుర్లు దొరికిపోయారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.